హెల్త్ ఇన్సూరెన్స్ అబ్బో ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఏవేవో అర్థం కాని పదాలు కండీషన్స్ ఇవన్నీ గుర్తొచ్చి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదండి. కానీ అస్సలు టెన్షన్ పడద్దు. ఎంత కాంప్లెక్స్గా అనిపించే ఈ టాపిక్నైనా మనమిప్పుడు చాలా సింపుల్గా అర్థం చేసుకోబోతున్నాం. అవును, ఆ పాలసీ పేపర్లు చూస్తే అందులో ఉన్న టెక్నికల్ పదాలన్నీ ఒక పెద్ద పజిల్లాగా అనిపిస్తాయి. ఇది మీ ఒక్కరికే కాదు, చాలామంది ఫీలయ్యే విషయమే. సో ఆ చిక్కుముడిని విప్పడానికే కదా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మన గోల్ చాలా సింపుల్ అండి. ఈ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్లోని బేసిక్స్ మీద ఒక మంచి క్లారిటీ తెచ్చుకోవాలి. ఇక మన జర్నీ మొదలు పెడదామా, క్వశ్చన్స్ నుంచి ఆన్సర్స్ వైపు. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఆ తర్వాత మన కవరేజ్లో ఏముంటుంది, క్లెయిమ్స్ ఎలా వర్క్ అవుతాయి, పాలసీలో ఉండే ఆ చిన్న చిన్న రూల్స్ ఏంటి, ఇంకా మనకొచ్చే అదనపు బెనిఫిట్స్ ఏంటి, వీటి గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అంత అవసరం? ఇది జస్ట్ హాస్పిటల్ బిల్లులు కట్టడానికి మాత్రమే కాదు, మన ఫినాన్షియల్ హెల్త్కి, మన మెంటల్ పీస్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. దీని వెనుకున్న అస్సలు పాయింట్ ఏంటంటే, అనుకోకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డబ్బుల గురించి టెన్షన్ పడకుండా ట్రీట్మెంట్ మీద మాత్రమే పూర్తి కాన్సంట్రేట్ చేసే ధైర్యాన్నిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనశ్శాంతిని ఇచ్చే ఒక ఫినాన్షియల్ సేఫ్టీ నెట్ అన్నమాట. రైట్, ఇక ప్రాక్టికల్ విషయాల్లోకి వద్దాం. ఒక టిపికల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లో సాధారణంగా ఏమేమి కవర్ అవుతాయో చూద్దాం. సాధారణంగా చూస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అయ్యే ఖర్చులు, అంబులెన్స్ ఛార్జీలు, డాక్టర్ సూచించిన మందులు, సర్జరీ ఖర్చులు, ఇంకా ల్యాబ్ టెస్ట్లు ఇవన్నీ కవరవుతాయి. కొన్ని ప్లాన్స్లో మెటర్నిటీ కేర్, మెంటల్ హెల్త్ సపోర్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యుంటాయి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్లాన్ని బట్టి ఈ కవరేజ్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది కదా, దానివల్ల కొన్ని ట్రీట్మెంట్స్కి లేదా సర్జరీలకి హాస్పిటల్లో రాత్రంతా ఉండాల్సిన పనిలేదు, ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేయచ్చు. వీటినే డే కేర్ ప్రొసీజర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ గాని, క్యాట్రాక్ట్ సర్జరీ గాని చాలా పాలసీలు ఇప్పుడు వీటిని కూడా కవర్ చేస్తున్నాయి. ఓకే, పాలసీ ఉంది, కవరేజ్ ఏంటో తెలిసింది. మరి అవసరమైనప్పుడు దాని ఎలా వాడాలి అంటే బిల్లులు ఎలా పే అవుతాయి? ఇందులో బేసిక్గా 2 పద్ధతులు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ రెండిటి మధ్య తేడా చాలా సింపుల్. ఒకటి క్యాష్లెస్ క్లెయిమ్, అంటే ఇన్సూరెన్స్ కంపెనీయే డైరెక్ట్గా హాస్పిటల్కి బిల్లు కట్టిస్తుంది, మన జేబులోంచి ₹1 కూడా ముందు కట్టక్కర్లేదు. రెండోది క్లెయిమ్ రీయింబర్స్మెంట్. ఇక్కడ ముందు మనమే హాస్పిటల్కి బిల్లు కట్టేసి ఆ తర్వాత బిల్లులన్నీ ఇన్సూరెన్స్ కంపెనీకిచ్చి డబ్బులు వెనక్కి తీసుకోవాలి. అయితే ఈ క్యాష్లెస్ ఫెసిలిటీ కొన్ని స్పెసిఫిక్ హాస్పిటల్స్లోనే ఉంటుంది. మరి ఆ స్పెసిఫిక్ హాస్పిటల్స్ ఏవి? వాటినే నెట్వర్క్ హాస్పిటల్స్ అంటారు. బేసిక్గా ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ ఉన్న హాస్పిటల్స్ అన్నమాట. ఈ హాస్పిటల్స్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ చాలా ఈజీగా అయిపోతుంది. అందుకే పాలసీ తీసుకునే ముందే మన ఏరియాలో ఏ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నెట్వర్క్ హాస్పిటల్లో కాకుండా వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు రీయింబర్స్మెంట్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. దీనికి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, అన్ని ఒరిజినల్ బిల్లులు, డాక్యుమెంట్స్ జాగ్రత్తగా కలెక్ట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఒక నంబర్ని అస్సలు మర్చిపోకూడదు, అదే 15 రోజులు. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ఒక డెడ్ లైన్. మన రీయింబర్స్మెంట్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన 15 రోజుల్లోపే ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చెయ్యాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇక నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. పాలసీ డాక్యుమెంట్లో మనం తరచు చూసే కాని కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించే కొన్ని కీవర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక విషయం ఏంటంటే, పాలసీ కొన్న వెంటనే మనకి అన్నింటికీ కవరేజ్ స్టార్ట్ అయిపోదు. కొన్ని జబ్బులకి లేదా బెనిఫిట్స్కి కొంత టైం వెయిట్ చేయాల్సుంటుంది. దీన్నే వెయిటింగ్ పీరియడ్ అని పిలుస్తారు. ఇక ఈ పదం చూడండి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే పాలసీ తీసుకోకముందే మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇలాంటి వాటికి కవరేజ్ మొదలవడానికి వెయిటింగ్ పీరియడ్ సాధారణంగా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కో పేమెంట్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టర్మ్. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక కాస్ట్ షేరింగ్ లాంటిది. అంటే టోటల్ బిల్ అమౌంట్లో కొంత పర్సెంటేజ్ మనమే కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాలసీలో
10% కోపేమెంట్ ఉందనుకోండి. ₹1,00,000 బిల్లొస్తే అందులో ₹10,000 మనం కట్టాలి. ఇక సబ్లిమిట్ అంటే మన పాలసీ మొత్తం 5 లక్షలు ఉండొచ్చు, కానీ అందులో కొన్ని ఖర్చుల మీద సెపరేట్గా లిమిట్స్ పెడతారు. ఉదాహరణకు హాస్పిటల్ రూమ్ రెంట్కే రోజుకి 5,000 మాత్రమే ఇస్తామని లిమిట్ పెట్టొచ్చు. దీనివల్ల మనం మంచి రూమ్ తీసుకున్నా ఆ లిమిట్ దాటిన అమౌంట్ మనమే కట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ సబ్లిమిట్స్ని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఈ రూల్స్, కండిషన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని పాజిటివ్ విషయాలు, అంటే మన పాలసీలో మనకు దొరికే కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. నో క్లెయిమ్ బోనస్, దీన్నే ఎన్సీబీ అంటారు. మనం హెల్దీగా ఉండి పాలసీ ఇయర్ మొత్తం ఒక్క క్లెయిమ్ కూడా చేయకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ఒక రివార్డ్ ఇస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం కట్టే ప్రీమియం పెరగదు, కానీ మన కవరేజ్ అమౌంట్ మాత్రం పెరుగుతుంది. ఇది చాలా మంచి బెనిఫిట్. ఇక హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్, ఇది కూడా చాలా యూస్ఫుల్. మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మెయిన్ పాలసీ కవర్ చేయని వేరే చిన్న చిన్న ఖర్చులుంటాయి కదా, వాటి కోసం హాస్పిటల్లో ఉన్న ప్రతి రోజుకి మనకొక ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారు. ఇదొక ఎక్స్ట్రా ఫైనాన్షియల్ సపోర్ట్ లాంటిది. సో చూశారు కదా, ఈ బేసిక్ విషయాలు అర్థం చేసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంత కష్టమేమీ కాదు. రైట్ పాలసీని సెలెక్ట్ చేసుకోవడానికి, అవసరమైనప్పుడు దాన్ని కాన్ఫిడెంట్గా వాడుకోవడానికి ఈ నాలెడ్జ్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ బేసిక్స్ అన్నీ మనకు తెలుసు కదా. ఒక్కసారి ఆలోచించండి, మన దగ్గర ఆల్రెడీ ఉన్న హెల్త్ ప్లాన్లో గానీ లేదా కొత్తగా తీసుకోబోయే ప్లాన్లో గానీ అందులో ఉన్న సబ్ లిమిట్స్ లేదా కోపేమెంట్ కండిషన్స్ వల్ల అనుకోని టైంలో మన జేబు మీద ఎంత భారం పడొచ్చు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటే చాలు, మన ఫైనాన్షియల్ ఫ్యూచర్కి అస్సలైన ప్రొటెక్షన్ దొరికినట్టే.